ఈ అగౌరసంటోనికి 2 పెళ్ళిళ్ళైతున్నాయి నువ్వేం జేత్తన్నావు? పెళ్లి చేసుకోవారా ఇగ? షీ 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 నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు గానీ, ఆ! నువ్వు అగరుతోని పోలుస్తున్నావు చూడు, ఇప్పుడు నాకు మస్తు బతకాలనిపిత్తలేదు. ఫేమస్ రా అఘోరి. అఘోరి ముచ్చట తెలుసా నీకేమన్నా? నాకేం తెలవదు. అఘోరి అంటామె ఆ! మంచిర్యాల జిల్లా. ఆమెనా? ఆయననా? ఇగ ఆమెనో, ఆయననో అంటే ఇప్పుడు పెళ్లి అయింది గదా! అందుకని. పెళ్లయింది. ఆమెనో, ఆయననో అనేది జనాలు కింద కామెంట్‌లలో చెప్తారు గానీ, హ్మ్. అయితే అఘోరి అంటే ఆమె బోధన్ నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా. హ్మ్. 9వ తరగతిలో ఇంట్లో నుంచి పారిపోయింది. 9దో తరగతా? 9వ తరగతిల. హ్మ్. పారిపోయిన తర్వాత ఎటు పోయింది? ఏమైంది? ఎవలికి తెలవదు. తర్వాత సడెన్‌గా మళ్ళా పబ్లిక్‌లకొచ్చింది. హ్మ్. పబ్లిక్‌లకొస్తూ ఏం మాట్లాడిందంటే, నేను దేశం కోసం, ధర్మం కోసం, హ్మ్. నా ధర్మానికి రక్షణ లేదు. సనాతన ధర్మం సనాతన కోసం. ధర్మం, నా దేవుళ్ళు, హ్మ్. ఆడపిల్లలకు రక్షణ ఏదని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు గదా! చేసుకున్నాడా? చేసుకున్నది ఏదో ఒకటి. ఏదో ఒకటి. మరి ఆ పిల్ల ఎవరసల? ఆ పిల్ల ఏడ కలిసింది ఆయనకి? ఆ పిల్ల ఏడ కలిసిందంటే, ఈయన ఏదో దేశాన్ని ఉద్ధరిస్తానికి, ధర్మాన్ని ఉద్ధరిస్తానికి నడుచుకుంటూ పోతుంటే, ఆ! ఇక పబ్లిక్ కొడతారు కదా! అటు ఆంధ్రకెళ్ళి ఈడ పోయిండు. ఆంధ్రకెళ్ళి ఈయన ఆ పోతే పిల్ల ఆంధ్రానా? ఆ పిల్ల ఆంధ్ర. ఆహా! బానే బీటెక్ దాకా చదువుకుందాట. హ్మ్. అయితే ఆంధ్ర దిక్కు పోతే అగోరికి ఫస్టు బట్టలు లేవు. హ్మ్. బట్టలు లేకపోతే ఈమె ఒక బట్ట తెచ్చిచ్చిందట. హ్మ్. ఇగ అప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈళ్ళిద్దరికి అంటే చూపులు కల్ అఘోరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటదా? ఉన్నది గదా! అంటే ఆళ్ళకి ఏముండయి గదా! పెళ్లి అది అగోరీలకు. ఆ! ఈ మరిది ఈమె శ్రీనివాస్ లేడీ అగోరికి గాదు. శ్రీనివాస్ అంటేనే ఆమె అంటావు, శ్రీనివాస్ అంటావు, ఆయన కాంప్రమైజ్డ్. అంటావు. కాంప్రమైజ్డ్. ఈ అఘోరాలంటే అందరు అఘోరాలు కాంప్రమైజ్ కారు. కానీ ఈ హ్మ్. శ్రీనివాస్ కాంప్రమైజ్ అయితాడు. ఫస్ట్ బట్టలు లేవు. హ్మ్. ఇప్పుడు బట్టలున్నాయి. అప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అన్నాడు. ఇప్పుడు ఆడోళ్ళ కోసం అంటున్నాడు. హ్మ్. సో, ఈయన ఒచ్చుడు గూడా అందరు అఘోరులు నడుచుకుంటా వత్తరు గదా! హ్మ్. ఈయనకు ఒక కారు, హ్మ్. ఐఫోను. హ్మ్. ఇగో ఇట్లొచ్చిండాయన. ఏడ్నించొచ్చినాయి ఇవన్నీ? ఏం చెల్లొచ్చినాయంటే ఉన్నారు గదా! గొర్రెలు బయట. ఎంతమంది లేరు? హ్మ్. ఓం భీం బూమ్ ఇంగ ఇలా మంత్రాలు ఎట్లుంటాయంటే ఓం భీం ఆయనకేమైనా క్లీం క్రూం మంత్రాలొచ్చానా? క్రూమ్ అంటాడు. హ్మ్. అది అది మాది బూడిదనా? లేపోతే పాండ్స్ పౌడరా? ఓళ్ళకి హ్మ్. డౌటొత్తే నీ లెక్కనే ఓళ్ళకి డౌటొత్తే, ఇది బూడిదనా? లేపోతే చితాభస్మం అంటారు ఆళ్ళ భాషలో. హ్మ్. చితాభస్మమా? పాండ్స్ పౌడరా? అని డౌట్ గూడా అడిగిర్రు. అయితే వర్షిని ముచ్చట అడిగినావుగా. ఇట్లా వీళ్ళిద్దరికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కుదిరింది. హ్మ్. కుదిరిన తర్వాత రోజు ఫోను జేసి, "చిన్ను హ్మ్. మనిద్దరం ఒక దగ్గరనే ఉందాం. హ్మ్. చిన్ను నిన్ను చూడబుద్దయితుంది." నువ్వు ఇన్నావా ఇవన్నీ? ఇన్నా. హ్మ్. ఆళ్ళే చెప్పుకున్నారు ఇవన్నీ. అబ్బో! అయితే హ్మ్. ఇంగిట్లా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కుదిరి మంచిగా ఫోన్లు, హ్మ్. బంగారం హ్మ్. ఇవన్నీ కొనిచ్చేసరికి పాపం వాళ్ళ అవ్వయ్యనైతే ఎట్లా మొత్తుకుంటుర్రు. నా బిడ్డ ఒక్కగానొక్క బిడ్డ. హ్మ్. ఇంట్లోకెళ్ళి ఆడనా తెలవదు, మొగనా తెలవదు. హ్మ్. సంసారం ఎట్లా చేత్తరు? హ్మ్. మరి అని మేము జెప్పేసి హనీమూన్‌కి గూడా పోతాము అనేసని అదే జెప్పని అంటుంది ఆమె గదా! అయితే ఇప్పుడు ఇలా వర్షిని గురించి కూడా ఒక నిమిషం మాట్లాడుకుందాం. ఆ! ఈ వర్షిని అంటే ఆమె ఇంత ముందుకే రాజేష్ నాథ్ అఘోరి హ్మ్. కొత్తగా ఎళ్ళిండు ఇప్పుడు నిన్న మొన్న. ఆహా! ఆయనతోని డాన్సులు చూసినావు గదా! ఆ డాన్సులు, కథ, కార్ఖాన ఇంతకుముందు గూడా ఆయన దగ్గర 10,00,000 తీసుకొని ఆయన గూడా అఘోరియనా? ఆయన గూడా అఘోరే. ఈ అఘోరీల పిచ్చేంది ఆ పిల్లకు? అఘోరిలో పిచ్చేందంటే ఆయన దగ్గర 10,00,000 తీసుకుంది. ఆ! ఆయన పర్స్ కాలయింది. ఆ! ఇప్పుడు ఈ అఘోరి. ఈ ఆహా! అఘోరి దగ్గర ఆమెయి వీడియోలున్నాయట. ఆహా! అట్లా ఈళ్ళిద్దరూ కనెక్షన్ కుదిరింది. మరి ఇప్పుడు ఈ అఘోరి దగ్గర గూడా బాగానే పైసలున్నాయి. అంటే నేను చచ్చిపోయేదాకా ఆయనతోనే ఉంటా అని ఆయనతోనే ఉంటా. మాట్లాడింది గదా మరి. ఇట్లా ఇంకొక లేడీ ప్రొడ్యూసర్ ఉంది. హ్మ్. ఆమె 10,00,000 ఇచ్చిందట పూజలు చేయమని. ఎవలికి? ఈ అఘోరికి. అబ్బో! ఈయన ఓం భీం క్రీం కృష్ అంటాడు గదా! హ్మ్. ఇట్లని 10,00,000 కాజేసిండు. ఇగ మొత్తం మీద అయితే అఘోరి దగ్గర ఈయనన్ని పైసలున్నాయి. ఈయనన్ని పైసలున్నాయి గాబట్టి ఆ అమ్మాయి ఆయన ఎమ్మటి పడ్డది. అటు రాజేష్‌నాథ్ అయిపోయింది. ఇప్పుడు ఈ లేడీ అఘోరి. హ్మ్. అంటే ఈడ బీటెక్ చదువుకున్న అమ్మాయి పైసల కోసం. హ్మ్. పైసల కోసమా అంటే పైసల కోసం. ఇంకోటి ఫేమస్ కోసం. అఘోరీల చుట్టూ ఏం తిరుగుతూ, జేసుకుంటారు ఇవి 2? జల్సాలు చేస్తూ, అటు తల్లిదండ్రులను గాదని, ఇటు సభ్య సమాజాన్ని మొత్తం వాళ్ళ అన్న గూడా తిడుతున్న ఎవలో ఉన్నారట గదా! విష్ణు అని. ఆ విష్ణు. వీళ్ళందరిని గాదని ఈళ్ళతోని ఏందంటే సభ్య సమాజానికి ఈళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇప్పుడు అఘోరి పనేంది? అఘోరి ఏం జేయాలే? హ్మ్. ఏదైనా ధర్మం కోసం వాళ్ళ పని అక్కడెక్కడనో హిమాలయ పర్వతాలలోనో, చెట్లలోనో, పుట్టలనో యోగాలు చేసుకుంటా, అవి చేసుకుంటూ ఉండాలి. హ్మ్. కానీ ఈ అఘోరి బయటకొచ్చి, బయట ప్రపంచానికొచ్చి హ్మ్. ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్టు? హ్మ్. గా అఘోరితోని పోల్చి నన్ను పెళ్లి చేసుకో అనడం నువ్వెంత వరకు కరెక్ట్ చెప్పు? నేను నిన్ను పెళ్లి చేసుకోమన్నా గాని గా అఘోరి గురించి మాట్లాడలేదు. అఘోరిని చేసుకోమన్నానా? లేకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవా అని అడిగిన గంతే. అయితే ఇసొంటోళ్ళు ఇప్పుడు ఇంతకుముందుకు మనం కుంభమేళంలో మొనాలిసాని చూసినాం. హ్మ్.
2 రోజులు మెలిసింది. ఆ డైరెక్టర్‌ని అయిపోయింది. తీసుకుపోయి జైలేయంగానే అయిపాయే. చాప్టర్ క్లోజ్. హ్మ్. నిన్న మొన్నటి దాకా పచ్చళ్ళు అమ్మేటోళ్ళని చూసినాం. వాళ్ళదైతే మరీ ఘోరం. పచ్చళ్ళ దుకాణం బంద్ చేసిర్రు. హ్మ్. కానీ ఈ అగోరి దుకాణం బంద్ అయితలేదు. హ్మ్. ఇక దీని దీని మీద బతికేటోళ్ళు ఎక్కువ ఎవలంటే యూట్యూబ్ ఛానలోళ్ళు. హ్మ్. అఘోరిని మనుషులను చంపి అఘోరి తింటుంటే, అఘోరిని చంపి యూట్యూబ్ ఛానల్‌లు తింటున్నాయి. హ్మ్. ఇట్లా యూట్యూబ్ ఛానల్‌లు బతుకుతున్నాయి. అయితే ఈడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ప్రధానమైన ముచ్చటేందంటే, అసలు మీడియా ఎటువైపు? పచ్చళ్ళు అమ్ముకుంటోళ్ళను, పూసలు అమ్ముకుంటోళ్ళను, తర్వాత ఇంకొక జంట గురించి చెప్తా నేను. ఇంకో జంట ఎవలు? జంట ఎవలంటే, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆళ్ళు హ్మ్. టాప్ లీడర్‌లు. హ్మ్. ఆమెకు పెళ్లయింది, ఈయనకు పెళ్లయింది. హ్మ్. ఆళ్ళు విడాకులు తీసుకోలే, ఈళ్ళు విడాకులు తీసుకోలే. ఓహ్! నాకర్థమైంది. నీకు అర్థమైంది కదా! అర్థమైంది. రైట్. వీళ్ళిద్దరు విడాకులు తీసుకోలే. హ్మ్. వీళ్ళ బంధాన్ని ఏం బంధం అంటారో తెలవది. హ్మ్. మరి ఈళ్ళని అందరు తీసుకొచ్చి సపోర్ట్ చేస్తుర్రు గదా! అదే నేను చెప్పేది. ఈళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు. హ్మ్. ఈళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు వాలెంటైన్స్ డే రోజు ఫ్లవర్స్ ఇప్పిస్తారు. ఆ హ్మ్. లైవ్‌లోనే ముద్దు పెట్టిస్తారు. హ్మ్. లైవ్‌లోనే కేకులు కోపిస్తారు. హ్మ్. ఇక నిన్న మొన్నటి దాకా వర్షిణిని కూసోబెట్టి మీరిద్దరు ఒక రూమ్‌లో కలిసి ఉంటే చూడాలే. మీ ఇద్దరు కలిసి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. హ్మ్. అని చెప్పేసి 2, 3 టీవీ ఛానెల్స్ అయితే మొత్తం దాని మీదనే బతుకుతున్నాయి. అవునులే 2, 3 పెద్ద ఛానెల్‌లే పెద్ద చేసినాయి. ఛానెల్లే. హ్మ్. ఈడ మనం మాట్లాడుకోవాల్సింది రైతులకు నీళ్లు లేక గుడగుడ ఏడుస్తున్నారు. హ్మ్. ఇప్పటికీ మన తెలంగాణలో 1,00,00,000 మందికి ఇండ్లు లేవు. అవును. ఎంతోమంది ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. కార్మికులకు చేసుకుందామంటే పని లేదు. ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతున్నది, లైంగిక దోపిడీ జరుగుతున్నది, ఆర్థిక దోపిడీ జరుగుతున్నది. హ్మ్. ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయి. ఇక్కడ సగటు మనిషికి తెలంగాణలో ఉన్న 3,00,00,000 మందికి కనీసం 1,00,00,000 మంది 3 పూటలు బువ్వ తింటలేరు. హ్మ్. ఈ సమస్యల మీద మాట్లాడుకోకుండా ఎంతసేపు ఉన్న పచ్చళ్ళు, పూసలు, అక్రమ సంబంధాలను తీసుకొచ్చి కూసబెట్టుడు, హ్మ్. అగోరికి ఆడామెకు పెళ్లిళ్లు చేసుడు. హ్మ్. ఇగో ఈ పని మీద ఉన్నాయి ఇప్పుడు టీవీ వీళ్ళు ఛానల్స్. పెళ్లి ఇగో కాబట్టి మనం చేసుకున్నది దీన్ని ఖండించాలి. అంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నది న్యూస్ ఛానెల్ల వల్లనే అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అఘోరి పనిని అఘోరి వదిలేత్తే హ్మ్. అయిపోతది. హ్మ్. ఇప్పుడు అఘోరి ఇంకో ఈడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చటేందంటే, అఘోరి వర్షిని పెళ్లి చేసుకుంది. హ్మ్. దాన్ని ఖండిస్తున్నాం. హ్మ్. ఖండిద్దాం. అయినా గూడా వాళ్ళకి మేజర్ ఆళ్ళకి ఆ హక్కుంది. లెస్బియన్స్ అయినా చేసుకోరు. ఆడోళ్ళు చేసుకోవచ్చు. మగోళ్ళు చేసుకోవచ్చు. ట్రాన్స్‌జెండర్ ఇష్టం వాళ్ళ బతుకు. అసలేమంటారు 18 దాన్ని? ఏండ్లు నిండింది దానికి. హ్మ్. కానీ ఈడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ముచ్చటేందంటే, ఇప్పటికి ఎన్నో సత్రాలు, హ్మ్. ఎన్నో పీఠాలు, హ్మ్. ఎంతోమంది బాబాల దగ్గర పెళ్లిళ్లు చేసుకోకుండా, పెళ్లిళ్లయినా గూడా హ్మ్. ఎంతోమంది వదిలేసి ఆడోళ్ళు వదిలేసి, ఆ బాబాలకు సేవలు చేస్తున్నాం. హ్మ్. ఆ బాబాల దగ్గరనే ఉండిపోయి పెళ్లిళ్లు చేసుకోకుండా అట్నే బతుకుతున్నారు. హ్మ్. మరి ఆడపిల్లల పరిస్థితేంది? ఈ టీవీ ఛానల్‌లు ఈ వర్షిని గురించి గాకుండా ఆడపిల్లలు మొత్తం ఏ ధర్మపీఠాలున్నాయి? ఎన్ని సత్రాలున్నాయి? అల్ల ఎంతమంది ఆడపిల్లలు పెళ్లి చేసుకోకుంటున్నారు? హ్మ్. ఆళ్ళందరిని గూడా వాళ్ళకి గూడా జీవితమే గదా! వాళ్ళకి గూడా అంటే విముక్తి కదా! వాళ్ళందరికి పెళ్లి చేయాలని చెప్తున్నావా నువ్వు? అవును. ఇప్పుడు ఇక్కడ తప్పయింది. అక్కడ ఎట్లా అది ఒప్పయితది? వాళ్ళిష్టం గదా! 18 ఏళ్ళు నిండిన తర్వాత వాళ్ళిష్టం గదా! ఎవరిని చేసుకోవాలి, ఏంది, నేనేమంటు ఎవరితోనుండాలి అన్నది ఇష్ వాళ్ళిష్టం. ఇష్టం వాళ్ళు లేదు. డిసైడ్ చేసుకుంటారు గదా! ప్రకృతికి విరుద్ధంగా, హ్మ్. సమాజానికి విరుద్ధంగా హ్మ్. మన భారతీయం అంటే భిన్న కళలు, హ్మ్. భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలుంటాయి. వాటిని గౌరవిస్తూ మనం బతకాలి. కదా! అవిటిని తుంగలో దొక్కి, అవిటిని ఉల్లంఘించి, మేము ఇట్లనే చేస్తాం అనుడు ఎంతవరకు కరెక్ట్? నీకు అయ్యుండొచ్చు. నువ్వు అంటే మేజర్ కోర్టులే అయ్యుండొచ్చు. చెప్తున్నాయి గదా! మీ ఇష్టం మీకు నచ్చినట్టు నేను బతకండి. చెప్పేది అదే. మీకే మనిషికి హ్మ్. నైతిక విలువలుంటాయి. హ్మ్. నైతిక విలువలతోని బతకాలి. హ్మ్. ఎట్లైనా బతకొచ్చు. ప్రతి ఒక్కరికి జీవించే హక్కుంది. బట్ నైతిక విలువలతోని మంచిగా బతకాలంట. బతకాలి. దానికోసం ఈ టీవీ ఛానల్స్, ఈ ఈ మీడియా, ఈ పత్రికలు పనిజేయాలె.